హాయ్ హలో సౌజన్య సలన్వాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చిక్కుడుగాయ మెంతుకూర ఫ్రై అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేను. లేత చిక్కుడుగాయలు ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. మామూలుగా కొంచెం ముదురుగా ఉన్నాయనుకోండి చిక్కుడుగాయలు, వాటిని నేనైతే ఎలా చేస్తానంటే ఉడికించేసి జస్ట్ కొంచెం అంత ఉప్పేసి ఉడికించి అక్కడికి నీళ్లు ఎగరబెట్టేస్తాను అనమాట. ఎగరబెట్టి ఫ్రై చేసుకుంటాను. ఇవి లేతగా ఉన్నాయి, ఉడకడానికి కూడా అంటే ఒక్క మంటకే ఉడికిపోయే అంత లేతగా ఉన్నాయన్నమాట. అందుకోసమని ఇలా తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేస్తాను ఏంటనేది మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా అయితే నేను నూనె వేసుకుంటున్నానండి. నూనె సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు, అంటే నా దగ్గర ఉండే గంటలతో 2 గంటలు వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇవి కూడా వేడవుతున్నాయి. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, పెద్ద ఆనియన్ అండి, పెద్ద సైజు ఆనియన్ వేసేస్తున్నాను. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు, వీటితో పాటుగా నేను సాల్ట్, పసుపు కూడా వేసుకుంటాను. సాల్ట్ అయితే సరిపడా వేసేసుకోండి. చిక్కుడుగాయలు కూడా ఇందులోనే ఉడుకుతాయి కాబట్టి కొంచెం, అంటే చిక్కుడుగాయ ఎంత ఉందనేది తీసుకున్నాను. నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ సరిపడా వేసుకుంటున్నాను. కొంచెం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాం మనం ఫైనల్గా. ఇప్పుడు మనము పసుపు కూడా వేసుకున్నాము. లైట్గా వేసుకోవాలి ఇందులో ఫ్రై. కారం ఎక్కువ వేసుకుంటాం అన్నమాట ఇందులో. జస్ట్ కొంచెం అంతా మనకి ఇదైతే మెత్తగా అయితే ఆనియన్స్ సరిపోతుంది. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు దీనికి. వీటి ఆనియన్స్తో పాటు మిగిలిన సగము చిక్కుడుకాయలు వేగుతాయి అన్నమాట. అందుకనేసి ఒక మంట తగిలితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఒక మంట ఆనియన్స్ తగిలాయి అన్నమాట. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు చూడండి, లేతగా ఉన్నాయని మీకు ముదురుగా ఉన్నాయనేది ఎలా తెలుస్తుంది అంటే విత్తనాలు చూడండి. విత్తనాలు చాలా లేతగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవి త్వరగానే మగ్గిపోతాయి మనకి. అందుకోసం అనేసి నేను ఇలా ఇగురులాగా చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రై లాగా దగ్గరికి చాలా బాగుంటుందండి ఇలా కూడా చేసుకుంటే. దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకొని, మీరు ఒక టమాటా కూడా వేసుకొని కర్రీలాగా దగ్గరకు కూడా చేసుకోవచ్చు. నేనైతే పప్పు చేస్తున్నాను అనమాట, ఆకుకూర పప్పు. దానికి కాంబినేషన్ తోటి నంచుకోవడానికి అన్నట్టుగా కొంచెం దగ్గరికి చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా ఇష్టం అండి మాకు. వారు కూడా మంచిగా తింటారు ఇలా చేస్తే. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసాము. ఈ ఉప్పుతోనే ఇవి కూడా మనకి ఉడికిపోతాయి అన్నమాట. అంటే మనము దీనికి సరిపడా మనం ఉప్పు వేసేసుకున్నాం కదా చిక్కుడుకాయకి. ఇదైతే మనం ఫైనల్గా మళ్ళీ ఏమైనా కావాలంటే వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాండి. మూత పెట్టేసి మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్, అంటే అడుగు అంటుకుంటుంది కదా, అందుకోసం అనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను దీనికి సరిపడ పొడికారం పట్టుకోవాలన్నమాట. ఎండు కొబ్బరిని తీసుకున్నానండి, వేయించుకోలేదు. దానికి సరిపడ కారం వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వచ్చేసి జస్ట్ ఒక అర చిప్ప కూడా లేదండి, అర చిప్పలో పావు భాగం అనమాట. అంటే ఒక చిప్పలో పావు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎండు కారం వేసుకొని ఫస్ట్ దీన్ని పట్టుకుందాము. ఆ తర్వాత పుట్నాలు, వెల్లిపాయలు ఉప్పు వేసి పట్టుకుందామండి. పుట్నాలు, వెల్లిపాయలు ఉప్పు వేసి పట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మనం మూర్తి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి బాగా వేగుతూ ఉంది. మధ్య మధ్యలో 2 టైమ్స్ కలిపానండి నేను. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనము మెంతికూర వేసుకున్నామండి. మెంతికూర అనేది ఆప్షనల్ అండి, కాకపోతే నేను మెంతికూర వేసి చేసినప్పుడు చాలా టేస్ట్ వచ్చిందనమాట. అందుకోసం అనేసి మీకు కూడా ఒకసారి మెంతికూర కాంబినేషన్లో చూపిద్దాము అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. మెంతికూర, చిక్కుడుకాయ, ఆలుగడ్డ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, కర్రీ చేశాను. అది ఎలా తయారు చేశాను ఏమిటి అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ, ఆలుగడ్డ, మెంతికూర కాంబినేషన్తో అయితే కర్రీ. మా పిల్లలు కూడా మంచిగా తింటారు. అసలు వెజిటేబుల్సే సరిగా ఇష్టపడరు. అలాంటిది పిల్లలు ఇట్లా చిక్కుడుకాయ ఇట్లా వెరైటీగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇష్టపడి తినేస్తారనమాట వాళ్ళు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసానండి, తీసేసాను మూత. ఒకసారి చూద్దాము మధ్యలో కలుపుకుంటూ. చాలా లేత చిక్కుడుకాయ కదండి, త్వరగా ఉడికిపోతుంది.
వెజిటేబుల్స్ అసలు మనకి ఎక్కువ ఉడకకుండా తింటేనే మంచిదండి. అంటే చాలా వరకు దాంట్లో ఉన్న విటమిన్స్ పోషకాలన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. అందుకోసమనే వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా నల్లగా వేయించేసుకొని ఎర్రగా అలా తినకూడదు అనమాట వెజిటేబుల్స్. ఇప్పుడు నేను ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా పొడి కారం వేస్తాను. ఇప్పుడు మనము ముందుగా పట్టు పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రైని కూడా వేసేసుకున్నాం. అంటే ఫ్రై అంటున్నా, పొడి కారం కూడా వేసేసుకున్నామండి. వేసేసి పచ్చి కొబ్బరి కాబట్టి జస్ట్ మనకి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ప్రాపర్గా మూత పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక 2 మినిట్స్ ఈ కొబ్బరి వేగినట్లు అయితే మంచిగా ఉంటుంది. 2 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాము ఇప్పుడు మనము పొడి కారంలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కారం ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అయిపోయి ఉంటాయి దాదాపుగా నాకు తెలిసినంత వరకు. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకునే మూమెంట్లో అన్నీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సరిపోయాయండి. చాలా బాగా వచ్చిందండి ఫ్రై అయితే. ఉప్పు ఏం అవసరం లేదు, కారం కూడా మేము తక్కువనే తింటాము, అది సరిపోయింది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, మంచిగా తయారైపోయింది అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎంత సింపుల్గా మన చిక్కుడుగాయ మెంతుకూర ఫ్రై రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఇది చిక్కుడుగాయ మనకి. కాబట్టి తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.